ఆడవారిని ఎక్కడ పట్టుకుంటే వాళ్ళకు విపరీతమైన సెక్స్ కోరికలు వస్తాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ఆడవాళ్ళకు నడుము పట్టుకొని, వాళ్ళ వక్షోజాలను పట్టుకొని పిసుకుతూ, అలానే మెడపైన కిస్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఎక్కడలేని ఒక శృంగారపు ఫీలింగ్, అలానే సెక్షువల్ విజువల్స్ అయితే వాళ్ళకి రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళైతే మంచి మూడ్‌లోకొస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నార్మల్‌గా ఎళ్దాం, చేద్దాం, ఏదో మనకు స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, అక్కడితో అయిపోతుందంటే అది లిటరల్లీ రాంగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలకు అలా ఎప్పుడు కానీ ఇష్టముండదు. అమ్మాయిలకు వాళ్ళ నడుము టచ్ చేస్తూ, వాళ్ళ వక్షోజాలను పిండుతూ, వాళ్ళకు నడుము పైన కిస్ చేస్తూ, మెడ పైన కిస్ చేస్తూ, వాళ్ళకు ఆ బుగ్గల పైన పిసుకుతూ ఉంటే వాళ్ళకు చాలా లవబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లా చేసినట్లయితే ఆ అమ్మాయి 200% కాదు, 300% సాటిస్ఫైడ్ అవుతారు. క్వెషన్ నంబర్ 2, ఎలాంటి సమయంలో అమ్మాయిలకు శృంగారపు ఫీలింగ్స్ చాలా ఎక్కువగా కలుగుతాయి? ద ఆన్సర్ ఈజ్ అమ్మాయిలకు నైట్ వేళ అనేది చాలా ప్రీషియస్‌గా ఉంటుంది. అమ్మాయిలకు నైట్ టైమ్ అనేది శృంగారపు ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే అబ్బాయిల విషయానికొస్తే అబ్బాయిలకు ఈవినింగ్ ఆర్ వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ అనేది చాలా ఎక్కువగా శృంగారం ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే నైట్ మొత్తం అబ్బాయిలు ఏదో ఒక డ్రీమ్స్‌లో ఉంటారు. ఆ సెక్షువల్ డ్రీమ్స్‌లో. కాబట్టి వాళ్ళకు డెఫినైట్‌లీ మార్నింగ్ ఆ సెక్షువల్ ఫీలింగ్స్‌తో ఉంటారు ఎక్కువగా. కాబట్టి మార్నింగ్ చేస్తే వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది అబ్బాయిలకు. క్వెషన్ నంబర్ 3, స్త్రీలకు శృంగారపు కలలు కలిగినప్పుడు ఎలా ఉంటారు? అసలు వాళ్ళు ఎటువంటి బిహేవియర్ చేస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ స్త్రీలకు ఎప్పుడైతే శృంగారపు కలలు కలిగినప్పుడు ఆర్ ఆ ఆలోచన, కోరికలు కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు కాళ్ళను ఊపుతూ, లేదంటే ఏదో ఊహిస్తుంటూ, ఏదో ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ ఉంటారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే చాలా మందికి అర్థమవుతుంది. ఈమె చాలా పొంగు మీద ఉంది అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. డెఫినైట్‌లీ ఆమె చూసిన వెంటనే. అటువంటి ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఆ స్త్రీ నుంచి మీరు 100% అయితే చూడవచ్చు. కాబట్టి మీరు ఏ స్త్రీనన్నా అటువంటిగా చూసినట్లయితే డెఫినైట్‌లీ ఆ అమ్మాయి చాలా పొంగు మీద ఉన్నట్లు. ఎందుకంటే స్త్రీలు వాళ్ళు శృంగారపు కోరికలు వచ్చినప్పుడు ఏ అబ్బాయికి డైరెక్ట్‌గా చెప్పరు. ఇండైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇస్తారే కానీ, డైరెక్ట్‌గా నాకిలా చెయ్యి అన్న కాంటెక్స్ట్‌లో అయితే చెప్పరు. క్వెషన్ నంబర్ 4, శృంగారం చేసేటప్పుడు అమ్మాయిలతో ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ వాళ్ళని తిడుతూ, అలా అంటే ఘోరంగా కాకుండా ఒక స్వీట్ వాయిస్‌తో వాళ్ళని తిడుతూ, అలానే వాళ్ళని పొగుడుతూ ఉన్నట్లయితే వాళ్ళు చాలా వరకు వాళ్ళ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా కూడా చేయకుంటే వాళ్ళు ఆ శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు. మీకు కూడా అంత సాటిస్ఫైడ్‌గా వాళ్ళు ఉండరు. మీరు అలా మంచి బూతులు, అలానే మంచిగా వాళ్ళని పొగుడుతూ ఉన్నట్లయితే డెఫినైట్‌లీ ఆ అమ్మాయి మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా మీతో సాటిస్ఫై చేయించుకుంటుంది. క్వెషన్ నంబర్ 5, ఒక అబ్బాయి ఒక అమ్మాయి యోనిని ఎంతసేపు నాకితే ఆ అమ్మాయి సాటిస్ఫైడ్ అవుతుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి యోని 5 లేదా 10 నిమిషాలు కూడా ఆ అమ్మాయి యోనిని నాకుతూ ఉన్నట్లయితే, అది కూడా కొంచెం ఎక్కువగా డీప్‌గా నాకుతూ ఉన్నట్లయితే డెఫినైట్‌లీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని సాటిస్ఫైడ్ చేస్తుంది. అలానే ఆ అబ్బాయిని మర్చిపోదు. ఆ అబ్బాయి మళ్ళీ మళ్ళీ కావాలి అని అనుకున్న ఫీలింగ్‌తో ఉంటుంది ఆ అమ్మాయి. కాబట్టి ఎవరైనా సరే శృంగారం చేసేటప్పుడు వాళ్ళ యోని నాకడం కూడా శృంగారంలో ఒక పార్ట్ లాగా భావించి అది చేసినట్లయితే డెఫినైట్‌లీ ఆ అమ్మాయిని చాలా వరకు సుఖపెట్టినట్లు అవుతుంది. మీరు సుఖపడితే ఆ అమ్మాయి సుఖపడినట్లు కాదు. డెఫినైట్‌లీ ఇటువంటి మంచి మంచి పనులు కూడా చేసినట్లయితే ఆ అమ్మాయి కూడా చాలా వరకు సుఖపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. థాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థాంక్ యూ ఫర్ ఇట్. హావ్ ఎ నైస్ డే.